ఈరోజు అమ్మ ఆశ్రా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ ఏ వీరారెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. వీరారెడ్డి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధుల కాకలు తీర్చడానికి శ్రీ వీరారెడ్డి గారి సతీమణి గారు క్రీస్తు శేషుల శ్రీమతి ఎస్ పద్మావతి గారి సంవత్సరికం ఆబ్దికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు పితృదేవతలైన శ్రీమతి ఎస్ పద్మావతి గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీమతి ఎస్ పద్మావతి గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారుపేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నుంచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు పితృదేవతలైన శ్రీమతి ఎస్ పద్మావతి గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ వీరారెడ్డి గారికి, శ్రీ ఏ వేణు గారికి, శ్రీమతి ప్రఫుల్ల గారికి, చిరంజీవి నేయ గారికి, చిరంజీవి నీనా గారికి, శ్రీమతి ఏ ప్రవీణ గారికి, శ్రీ టి మురళి గారికి, చిరంజీవి సిద్ధార్థ్ గారికి, చిరంజీవి అశ్విని గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ ముక్కోటి దేవతల దీవెనలు, మీ తల్లిగారి ఆశీస్సులు, ఈ 65 మంది ఆశీస్సులు, మరి ముక్కోటి దేవతల ఆశీస్సులతో పాటు మరియు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ప్రవీణ గారికి, శ్రీమతి ప్రఫుల్ల గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు నిండు ముత్తైత్తనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ గత 7 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకు వస్తూ ఈ ఆశ్రమానికి 3 పూటలా కడుపు నిండి అన్నం పెడుతూ వీళ్ళకి మెడికల్ పరంగా, బట్టల పరంగా మరియు రెంట్ పరంగా, కరెంటు బిల్లు రూపాన మరియు ప్రతిదీ ఇంట్లో ఎలా ఉంటారో వీళ్ళు అనాథలు కాదు అంత మన వాళ్ళని భావించి ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఈ ఆశ్రమానికి మరియు పెంటయ్య గారు చాలా రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరియు ఈ ఆర్గనైజేషన్ కోసం కూడా మరియు గత 10 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమం స్థాపించడం జరిగింది. ఇది స్థాపించడానికి గల కారణం కూడా నాకు 2 పిల్లలు మెంటలీ ఐక్యూతో ఉండడంతో ఇది చేయడం జరిగింది. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి కూడా 48,000 రెంట్ కడుతూ మరియు ఎన్నో రకాలుగా కష్టాలతో ఈ ఆర్గనైజేషన్ నడవడం జరుగుతుంది. మరియు ఇది వీళ్ళు మెంటలీ డిజేబుల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఆశ్రమంలో చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగా డిస్టర్బెన్స్ చేసి ఈ ఆశ్రమాన్ని ఖాళీ చేయాలని మాకు ఒత్తిడి ఇవ్వడం జరిగింది. దీనికి గాను కూడా ఈ ఆశ్రమానికి మరియు ఒక ల్యాండ్ తీసుకోవడం జరిగింది. వీళ్ళని మరి ఇంతమందిని తీసుకొని వేరే రెంట్ ఎవరు అడిగినా ఇవ్వలేకపోతున్నారు కాబట్టి 300 గజాల ఆశ్రమానికి మరియు కొనడం జరిగింది. దీనికి అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరియు మీలాంటి వాళ్ళు కూడా ఈ అనాథలందరికీ అండగా ఉండి ఈ ఆశ్రమానికి మీరు ఇది అందరి తల్లిదండ్రులు భావించి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరియు గజానికి ఒక 28,000తో ఈ ఆశ్రమానికి
అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. మరియు వీరందరినీ తల్లిదండ్రులుగా భావించి మీ తరపున కూడా మీరు చేస్తూ ఇంకా కొంతమందికి ఈ ఆర్గనైజేషన్ కోసం హెల్ప్ చేయమని ఒక చిన్న ప్రయత్నం చేయండి సార్. మీ ఎంతమందికి కూడా నమస్కారం సార్. దయచేసి సాయం చేయండి సార్. దయచేసి సాయం చేయండి సార్. మీరు కూడా ఈ అనాథలను ఒక తల్లిదండ్రులుగా భావించి వీళ్ళంతా డిస్ట్రిబ్యూట్ వాళ్ళండి. వీళ్ళు ఎవరికి పిల్లలు లేని వాళ్ళు, రోడ్ సైడ్ వాళ్ళు, వీళ్ళందరికీ మరియు ఒక ఇది కొంటే పర్మనెంట్ షెల్టర్ అవుతుందనే ఉద్దేశం మీద పెంటయ్య సార్ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరియు దీనికి కూడా మీలాంటి వాళ్ళందరూ ముందుకొచ్చి ఎంతో అంత సాయం చేసి ఈ ఆశ్రమానికి సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే శ్రీ ఏ వీరారెడ్డి గారు ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి పాపడు, అలాగే ఫ్రూట్ సలాడు, అలాగే వాటర్ మిలన్, రైసు, బెండకాయ కర్రీ, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. खाना के बाद